అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌర్ అని. ఈరోజు కరోనా అంటే కోవిడ్-19 అనేది సింగపూర్, థాయిలాండ్, చైనాలో విజృంభిస్తుందనేది వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అక్కడ డేటా ప్రకారం చూసినట్టయితే సింగపూర్‌లో 14,000 కేసులు. ఒక చిన్న కంట్రీ, ఒక చిన్న స్టేట్, అది చిన్న కంట్రీ. అక్కడ 14,000 కేసులనేది చాలా ఎక్కువ అన్నట్టు అర్థం. అదేవిధంగా థాయిలాండ్‌లో కూడా అదే విధంగా మనం చూసినట్టయితే థాయిలాండ్‌లో 11,000 కేసులనేవి నమోదైనాయి గత వారంలో. ఇండియా నుంచి చాలా మంది కూడా థాయిలాండ్, ఈ ఏదైతే సింగపూర్ లాంటి ప్లేసెస్‌కి విజిట్ చేసి వస్తుంటారు. సో, ఇండియాలో గూడా కేసెస్ అనేది చాలా మటుకి హై నంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఉంటుండొచ్చు అనేది ఉంటుంది కూడా. ఎందుకంటే మనం టెస్టింగ్ చెయ్యము, మనం చూడం కూడా. జలుబు, దగ్గు, జ్వరము ఇది కామన్. దాంతో పాటు వీక్‌నెస్ అనేది రావడం కామన్. సో, ఇలాంటివి ఏదున్నా కూడా ఇమ్మీడియేట్‌గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటేందంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్‌లో గూడా నేను చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. ఈ హార్ట్ అటాక్స్ ఏదైతే ఉందో, సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఏదైతే ఉందో, దానికి కారణం కోవిడ్. కోవిడ్ ఒక లక్షణం ఏందంటే క్లాట్స్ అనేది ఫార్మ్ అవ్వడం బాడీలో. దానివల్ల డైమర్ అనేది పెరగడం. డైమర్ అంటే ఇండికేట్స్ దట్ ద క్లాట్ అనేది ఉంది అని అర్థం. అలాంటి డైమర్ ఉన్నప్పుడు, డైమర్ పెరిగినప్పుడు, క్లాట్స్ ఫార్మ్ అయినప్పుడు సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది కామన్‌గా ఈ హార్ట్ అటాక్స్‌లో కామన్‌గా చూస్తున్నాం. 'కాంతార' హీరో మొన్న యాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఒక 2 రోజుల కింద హార్ట్ అటాక్‌తో చనిపోవడం జరిగింది. 33 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీలు మనము అందరూ కూడా మనం మీ మీడియా ద్వారానో, పత్రిక ద్వారానో, ఇంకా మెయిన్ మీడియా ద్వారానో చూస్తున్నాం. కానీ కనిపించని చాలా ఉన్నాయి ఊర్లలో, ఆహ్, అర్బన్ సిటీస్‌లలో చాలామంది కూడా వేల సంఖ్యలో ఈరోజు ఈ హార్ట్ అటాక్‌తో చనిపోవడం జరుగుతుంది. ఇది కోవిడ్ వ్యాక్సిన్ తోటా? లేకుంటే కోవిడ్ వైరస్ తోటా అంటే ఫస్ట్ వైరస్ ఉంటుంది. తర్వాత కూడా వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో, ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాస్క్ ధరించాలా అనే ఆలోచన ఏదైతే ఉందో కంపల్సరీ మాస్క్ ధరించాలి. సరి అయిన ట్రీట్మెంట్ అదే చెప్తున్నాను. ఇప్పటివరకు నేను ప్రపంచంలో 4 రోజులలో చెప్పిన వ్యక్తిని, అది 100 కేసుల పైన నేను ఐసీఎంఆర్‌కి సబ్మిట్ చేసిన వాడిని. ఈరోజు పాజిటివ్ ఉంటే రేపు 4 రోజులలో నెగెటివ్ అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పంది. ఇది నేను నా మెడిసిన్, నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్‌తో నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ డైమర్ ఏదైతే ఉందో జస్ట్ 4-5 డేస్‌లోనే కంప్లీట్‌గా వేల సంఖ్యలో ఉన్నది నార్మల్ రేంజ్ 0-500 ఉంటుంది. దానికన్నా తక్కువకి, బిలోకి వితిన్ 5-7 డేస్‌లో రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను స్లైడ్స్ పెడుతున్నాను. సో, అందరూ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.